పిల్లరా గడిచిన దినంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆహ్, 26వ వచనం వరకు మనం ధ్యానించడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా మరి తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి వస్తాయా? లేదా? అన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఒకరు నీళ్లు తీసుకొని ప్రజలందరి సమక్షంలో చేతులు కడుక్కుంటే దాని అర్థం ఏంటి అన్నటువంటి విషయాలు మనం చూసాం. అలాగే ప్రజాబలం ఎంత ప్రధానమైనదో అంత ప్రమాదకరమైనదని కూడా ఆహ్, మనం నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే ఈ దినం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 5 వచనాలను ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీ తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. సో ఇందులో ఉన్నటువంటి 5 వచనాలను మనం ఈ దినాన ధ్యానం చేద్దాం ప్రియులారా. ప్రధానంగా ఇక్కడ అధిపతి యొక్క సైనికులు, అధికార మందిరము. దీనికి ఒక పేరుంది. ఈ అధిపతి యొక్క అధిపతి ఉండేటటువంటి ఆ మందిరానికి, ఆ అధికార మందిరంలో ఉండేటటువంటి ప్రత్యేకమైన సైనికులు ఉండే ఆ స్థలానికి. సో అధికారి సైనికులు ఉండేటటువంటి ఆ యొక్క మందిరానికి ఏమని పేరు రాయబడిందనంటే, మనకు మత్తయిలో ఆ విషయం లేదు గానీ, ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒకటి చదవండి. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత ఆయన చాలా ఇక్కడ చూడండి ఏమని పేరుందండి? అధికార మందిరానికి పేరేం పేరుందండి? ప్రేతోర్యము అనే పేరుంది చూడండి. ప్రేతోర్యము. సో ఈ ప్రేతోర్యం అనేటటువంటిది 2 విషయాలకు ఫేమస్. ఒకటి అందులో ఉన్న అధికారిని బట్టి ఫేమస్. రెండవది అందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన సైనికులను బట్టి ఫేమస్. ఇది ఎలా చెప్పగలం మనం అంటే, ఒకసారి ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రేతోర్యమును సేనలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయెను. ప్రేతోర్యమను సేన అన్నారు. సేన అనగానే ఏమని అర్థం అండి? ఒక సమూహము, ఒక గుంపు అని అర్థం. ప్రేతోర్యం అనే సేన ఎవరికి సంబంధించింది అనుకుంటున్నారు? సైనికులకు సంబంధించింది. కాబట్టి ఈ ప్రేతోర్యము అనేటటువంటిది ఇద్దరికి ఫేమస్. ఒకటి అధికారికి, 2 సైనికులకి. వాటి అంత ప్రత్యేకతను సంతరించుకున్నది ప్రేతోర్యమను అధికార మందిరం. ఇది చాలా ప్రత్యేకమైంది. ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి లేదు. అధికారిని సంరక్షించటానికి ఒక ఏమంటారు దాన్ని, భద్రతా వలయంగా అధికారి ఏం చెప్తే అది పాటించటానికి సిద్ధంగా ఉండటానికి ఉండే ప్రత్యేకమైనటువంటి సైనిక వర్గం అందులో ఉంటుంది. వారిని ప్రేతోర్యపు సేన అని కూడా అంటారు. ప్రేతోర్యంలో ఉన్నటువంటి సేన లేదా దళం లేదా సైనికులు అనే ఇవన్నీ పేర్లు మనం వాడుతూ ఉంటాం. ఇదే ప్లేస్ లో యేసు ప్రభుల వారు ఇంతకంటే ముందు కాలంలో
విచారణకు వచ్చాడు. దీనికంటే ముందు ఆయన అధికార మందిరంలోనే విచారణకు గురి కావటం జరిగింది. ఆ తదుపరి మరలా సైనికుల చేత కావలసినటువంటి ఇష్టం వచ్చినట్టు రీతిగా వాళ్ళు చేసుకోవడానికి, ఎందుకంటే మరణదండన విధింపబడినటువంటి వ్యక్తిని ఎస్పెషల్లీ ప్రేతోరిమను అధికార మందిరంలో ఉన్నటువంటి సేన వారు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. దాన్ని ఎవరు వారించడానికి లేదు. కాబట్టి యేసు ప్రభుల వారిని వారు చేసినటువంటి విధానం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలుసు. చూద్దాం ఏం చేశారో. వాళ్ళందరూ సమకూడి ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేస్తే 28వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు, ముళ్ళ కిరీటమును అల్లి పెట్టారు, రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచారు. ఈ 3 పనులు చేశారు. మొట్టమొదటి ఏం చేశారండి? ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మామూలు వస్త్రాలు, ఆయన వస్త్రాలను తీసేసి ఏం చేయటం జరిగిందనంటే, ఏ వస్త్రాలు తొడిగారని రాయబడిందండి ఇక్కడ? ఎర్రని అంగి అని ఉంది. ఓకే, ఇది ఇలా ఉంచండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయనకు తల మీద పెట్టి. చూడండి ఇక్కడ ఏం వస్త్రం తొడిగించారని ఉందండి? ఊదా రంగు వస్త్రం. మత్తయిలో ఏముంది? ఎర్రని అంగి అని. రైట్. అలాగే యోహాను సువార్త కూడా చూద్దాం. 19వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి. చాలమ్మా, మనకు మత్తయి సువార్తలు మాత్రమే ఎర్రని రంగు వస్త్రం అని రాయబడింది. మార్కు సువార్తలను యోహాను సువార్తలను ఊదా రంగు వస్త్రం అని రాయబడింది. ఇంతకు యేసుప్రభువుల వారికి తొడిగింది ఊదా రంగు వస్త్రమా లేకపోతే ఎర్రని అంగి వస్త్రమా? ఏది తొడిగారు అనుకుంటున్నారు? ఏది కరెక్ట్? ఎవరికైనా ఐడియా ఉంటే మాట్లాడండి. ఊదారంగా అనుకుంటున్నాను. ఊదారంగా అన్నారంటే మత్తయి సువార్త రాంగ్ అవుతుంది. ఎర్రని రంగు అన్నారంటే మార్కు సువార్త యోహాను సువార్త రాంగ్ అవుతుంది. ఊదా రంగు వస్త్రము రక్తంతో నిండింది. మరి ఎర్రని వస్త్రం అంటే రక్తమే ఎరుపు కదక్క డైరెక్ట్ గా. ఉదారంగా ఎరుపు అనేది దాని కిందికి వస్తుందేమో అంతే. ఇదే కరెక్ట్. ఎందుకనంటే మనకు దీన్ని పర్పుల్ రంగు అంటారు. పర్పుల్ అంటే వంకాయ రంగు అంటారు చూసారా, వంగపోత పండు. అది బ్లూ, రెడ్ ఎక్కువ పర్సంటేజ్ రెడ్, తక్కువ పర్సంటేజ్ బ్లూ రెండు కలిపితే వచ్చేదే దీన్నే స్కార్లెట్. ఇంగ్లీష్ లో చూస్తే మనకు ఇంగ్లీష్ బైబిల్లో స్కార్లెట్ రోబ్ అంటారు. స్కార్లెట్ రోబ్. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడండి. ఈ మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట కనబడుతుంది చూడండి. స్కార్లెట్ కలర్ అంటారు దాన్ని. స్కార్లెట్ కలర్ లేదా పర్పుల్ కలర్ అని కూడా అంటారు. మనకు మార్కు సువార్తలో స్కార్లెట్ రోబ్ అని ఉంటుంది. యోహాను సువార్తలో ఏముంటుందంటే పర్పుల్ రోబ్ అని ఉంటుంది. ఒకసారి ఆ 2 వచనాలు చదవండి ఇంగ్లీష్ లో. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉన్నోళ్ళు మీకు అర్థం అవుతుంది. ఎవరి దగ్గర లేదండి? ఉందో లేదు చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్ రిఫరెన్స్ చెప్పండి అన్న. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనము. And they clothed him with purple, and they twiced a crown of
ట్రైన్స్. ఒకసారి మనకు అక్కడ ఏమొచ్చిందమ్మా పేరు? పర్పుల్. పర్పుల్ అని వచ్చింది. అంటే ఊదా రంగు అనేటటువంటి దానికి పర్పుల్ అని వచ్చింది కదా, మార్క్స్ వార్తలో చదివాం కదా. ఇప్పుడు మత్తయిలోనే చదువుతాం ఇదే మాట ఏమనుందో. రూబీ ఆన్ హిమ్ అని కూడా ఉందినా ఇక్కడ. అమ్మా పర్పుల్ రూబీ ఆన్ హిమ్ అని ఉంది. ఓకే అమ్మా. రూబీ అన్నా స్కార్లెట్ అన్నా ఎరుపు కిందే వస్తుంది కదన్నా రూబీన్స్ అని. రూబీ అంటే ఎరుపు కిందకి వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? రెండు కరెక్టే అని అర్థం చేసుకోవాలి. అది వేరు ఇది వేరు కాదు, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మత్తయి మనం చదివాం కదా 27-28. 27వ అధ్యాయం 28వ వచనం కూడా ఇంగ్లీష్ లో చదవండి అమ్మా, మీకు అర్థం అవుద్ది ఇంకా క్లారిటీగా. మనకు ఎర్రని అంగి అని రాయబడింది కదా మత్తయిలో. అది ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందనంటే డైరెక్ట్ గా అది స్కార్లెట్ లేదా పర్పుల్ అనే ఉంటుంది చూడండి. వచనం చెప్పండి. 27వ అధ్యాయం 2వ వచనమ్మా. 28. They stripped him and put a scarlet robe on him and then twisted. స్కార్లెట్ రోబ్ అని ఉందా? మార్కు సువార్తలు కూడా ఏమనుంది? స్కార్లెట్టే ఉంటుంది. మనకు కొన్ని బైబిల్లో నేను నా దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ బైబిల్లో, ఇది కింగ్ జేమ్స్ వర్షన్ దాంట్లో అయితే స్కార్లెట్ ఉంది. మత్తయి సువార్తలోను అలాగే మార్కు సువార్తలోను 2 చోట్ల స్కార్లెట్ అని ఉంది. అలాగే యోహాను సువార్తకు వచ్చినప్పుడు పర్పుల్ అని ఉంది. ఇంకొక చోట మనం చూసినప్పుడు ఏమనుంది? రూబీ అని ఉంది. రూబీ అంటే అర్థం ఏంటి? ఎరుపు అని అర్థం. అంటే ఈ ఊదా రంగు అన్న ఎర్రని రంగు అన్న రెండు ఒకటే అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ పర్టికులర్ ఏదైతే ఊదా రంగు వస్త్రాలు లేదా స్కార్లెట్ రోబ్ అనేటువంటిదో లేదా ఈ పర్పుల్ రోబ్ అనేటువంటి ఈ వస్త్రాలు ఎవరు పడితే వాళ్ళు వేసుకునేట్టు కాదు. మీకు ఐడియా ఉందా లేదా దానికి సంబంధించి? నేను చాలాసార్లు చెప్పాను దీని విషయమై. ఎవరు పడితే వాళ్ళు వేసుకునేటటువంటి వస్త్రాలు కాదు ఇవి. ధనవంతులు రాజులు మాత్రమే వేసుకునేటటువంటి వస్త్రాలు. ఇది ఎలా చెప్పగలం మనం అంటే ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకరు. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్ట సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు ఏం చేస్తూ ఉండేవాడటండి? బట్టలు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకునేవాడు. సన్నపు నార వస్త్రాలు ధరించుకునేవాడట. సన్నపు నార వస్త్రాలు అంటే ఇప్పుడు మనం లెనిన్ అని అంటాం చూసారా? లెనిన్ అంటే లేదా ఖద్దరు, మనం గంజి పెట్టినటువంటి వస్త్రాలు, అది కూడా ఎవరు పడితే వాళ్ళు వేసుకోరు. కూర్చోడండి. సో బాగా ధనవంతులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, రాజులు మాత్రమే ధరించుకునేటటువంటి వస్త్రాలు ఇవి, ఊదా రంగు వస్త్రాలు అంటే అవి. ఇకపోతే లూదియా మనకు తెలుసు కదా, లూకాసు వార్త అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో కనబడుతుంది కదా, దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ. ఆమె కూడా ఏం చేస్తుందటండి? 16వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 14వ వచనం చూడండి. ఇప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ తూయ తైర పట్టణస్థురాలు. ప్రభు చూడండి ఆమె ఏం చాలక్క ఆమె ఏం చేస్తుందటండి? ఊదా రంగు పొడిని. ఊదా రంగు పొడి అంటే, ఊదా రంగు పొడి అమ్మడం అంటే మామూలు విషయం కాదు అది. మనం ఏదో ఆకు ఒక్కలో వేసుకునేటప్పుడు చాలా మంది పాతకాలపు వ్యక్తులు ఇప్పటికీ పొడి కలిపి తింటూ ఉంటారు. చూసారమ్మా? తెలుసా ఎవరికైనా? కుక్కల పొడి వేసుకు, అలాంటి పొడి కాదు. పొడి అనగానే అక్కడికి వెళ్ళిపోతారు మన వాళ్ళు. ఊదా రంగు పొడి అని అంటే ధనవంతులకు, రాజులకు మాత్రమే అమ్మేటటువంటిదటండి. కాబట్టి ఒక రకమైనటువంటి పక్షులలో నుంచి దాన్ని కలెక్ట్ చేస్తారు ఆ రంగునన్నటువంటి విషయం కూడా ఉంది. సో ఏది ఏమైనా బాగా కాస్ట్లీ వ్యాపారం ఆమె చేసేది.
ఊదా రంగు అనగానే ధనవంతుల కొరకు, రాజుల కొరకు వాడేటటువంటి బట్టలు. ఇది మర్చిపోకండి. సో యేసు ప్రభుల వారికి ఎందుకు అది ధరింపజేశారు? రాజు అని చెప్పుకున్నాడు కదా, కాబట్టి రాజుకు మరి మామూలు వస్త్రాలు ఉండకూడదు కదా. నీకు పర్పుల్ కలర్ వేసేస్తాము, స్కార్లెట్ కలర్ లో బట్టలు వేసేస్తాం, తొడిగిచ్చేస్తామని అపహసించడానికి, అవమానించడానికి వేసిన బట్ట అది. తర్వాత ఏం చేశారు? కిరీటము చేయటం జరిగింది. మామూలుగా అయితే రాజు బాగా ప్రశస్తమైనటువంటి బంగారంతో బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి కిరీటం పెట్టుకుంటాడు కదా రాజు. మరి నీ కిరీటం లేదు కదా, కాబట్టి ఇదిగో ఈ ముళ్ళతో అల్లబడినటువంటి కిరీటం పెట్టుకొని. బేసికలీ వాళ్ళు ముళ్ళతో అల్లబడినటువంటి కిరీటం పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి దాంతో ఏం చేయడానికి చెప్పండి. ప్రభుని గుర్చటానికే. అసలు మనకు కాళ్ళలో లోనో చేతుల్లోనో ఎవరికైనా చేతులకు ముళ్ళు గుచ్చుకున్న ఉన్నారండి? కాళ్ళకు మోస్ట్లీ చాలా మంది గుచ్చుకొని ఉంటాయి, ఇబ్బంది ఏం, అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ చేతులకు ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? తక్కువ. ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఉన్నవాళ్ళు అంటే చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకునేటున్నాయన్నా. కంపగొట్టినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. కాళ్ళకు గుచ్చుకున్నప్పుడు ఎక్కువ పెయిన్ అనిపిస్తుందా, చేతులకు గుచ్చుకున్నప్పుడు ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అక్క? చేతులకు గుచ్చుకున్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే చాలా కాళ్ళ చర్మంతో పోల్చినప్పుడు చేతుల చర్మం చాలా డిఫరెంట్ అండి. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. దేవుడు ఎంత మహానుభావుడు అంటే, ఎంత అద్భుతమైనటువంటి మేధస్సు కలిగిన వాడు అంటే, ఎక్కువగా బాడీ యొక్క బరువంతా ఆ పాదాల మీదే పడుతుంది. ప్లస్ నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏది? రాళ్ల కిందో, రప్పల క్రిందో, దుమ్ము కిందో, ధూళి కిందో, మెట్ట పల్లాల క్రిందో, ఏదో ఒక పైన వాటిపైన మనం అలా నడుచుకుంటూ పోతూ ఉంటాం. అందుకే దాని చర్మం ఎంత హార్డెన్ గా పెట్టుంటాడంటే నాకు అనిపిస్తుంది, అంటే ఈ కాళ్ళ చేతుల యొక్క చర్మాలు చూసినప్పుడు కూడా దేవుడి యొక్క మేధస్సు ఎంత గొప్పది, ఎంత ఆలోచన ఉంది మన మీద దేవుడికి అని అనిపిస్తుంది. చేతుల యొక్క చర్మం చూడండి, నిజంగా కాళ్ళ చర్మం లాగా చేతుల చర్మం మీద ఉంటే మనం పనులు చేసుకోలేం తెలుసా మీకు? మన పనులు మనం చేసుకోలేం, అంత ఫ్లెక్సిబుల్ గా అది వంగదు. ఏ పని మనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. చేతుల చర్మం వేరు. అందుకే ఈ డెలికేట్ స్కిన్ తో, ఇంకా మరి తల మీద ఉన్నటువంటి చర్మం ఎట్లుంటుంది అనుకుంటున్నారు? తల భాగం మరింత డెలికేట్ గా ఉంటది. అలాంటిది తలలోపి చొచ్చుకుపోయా అంటే ఎక్కడికి పోతుంది అనమాట ముళ్ళు? మెదడులోనికి వెళ్ళిపోతుంది. నాకు అదే వండర్. యేసుప్రభుల వారికి ఆ కిరీటం అల్లి పెట్టి సిలువను భుజం మీద మోపుతున్నప్పుడు ఆ సిలువ అనేది తలకు ఎన్నిసార్లు కొట్టుకొని ఎంత లోపలికి అవి వెళ్ళిపోయి ఉంటాయో చెప్పనక్కర్లేదు. రక్తసిక్తం చేస్తూ, చిత్రవద చేస్తూ ఉండేటువంటి పరిస్థితికి వాళ్ళు పూనుకొని ఈ ముళ్ళ కిరీటం అనేది పెట్టడం జరిగింది. ఇకపోతే ఆయన చేతికి ఏమి ఇచ్చారటండి? రెల్లు ఇచ్చారట. రెల్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, బేసికలీ రాజు చేతిలో ఒక దండం ఉంటుంది, దాని పేరే రాజదండం. రాజదండం ఎలా ఉంటుందో తెలుసండి? రాజదండం ఎలా ఉంటుంది అసలు, అది దాని యొక్క నిర్మాణం కానీ, లేదంటే దాంట్లో దాని యొక్క గరుకుతనం కానీ, గట్టితనం కానీ ఎలా ఉంటుందంటే, బైబిల్లో రాజదండానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. భూపతులకు చాలమ్మా, భూపతులకు దండములు ఉంటాయట. దండములైనటువంటి గట్టి చువ్వలు అన్నాడు చూడండి. చువ్వ గట్టిగా ఉండాలంటే ఏ చువ్వ అయితే గట్టిగా ఉంటది? దేంతో తయారు చేసిన చువ్వ అయితే గట్టిగా ఉంటుందండి? ఎముకతో చేసింది గట్టిగా ఉంటుంది. ఇంకా
ఇంకా ఇనుముతో కూడాను. వెరీ గుడ్ అమ్మా. ఇనుపదండము అని రాయబడింది. ఇంకా చూద్దాం దానికి సంబంధించి కీర్తన గ్రంథం 2వ కీర్తన 9వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 2వ కీర్తన 9వ వచనం. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను చూడండి, పగలగొట్టినట్లు. ఇనుప దండము అన్న మాట ఉంది చూసారా? ఇనుప దండము అంటే దండం, రాజదండం దేంతో ఉంటదన్నమాట? దేంతో తయారు చేసి ఉంటారు? ఇనుముతో తయారు చేసి ఉంటారు. ప్రకటన గ్రంథానికి వద్దాం. 2వ అధ్యాయము 27వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనక అమ్మా అక్క, ప్రకటన గ్రంథం అక్క, మీరు వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. చూడండి, ఇనుప దండముతో ఏలుతారు. అధికారి, జనుల మీద అధికారి. జనుల మీద అధికారిని ఏమంటారండి? రాజు అంటారు. కాబట్టి రాజు చేతులు ఏముండాలి? ఇనుప దండం ఉండాలి. 12వ అధ్యాయము ఇదే ప్రకటన గ్రంథం 5వ వచనం చూద్దాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువు ఆమె కనగా. సో ఎవరు మగ శిశువు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారని. ఓకే, సో సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక, అంటే యేసు ప్రభు చేతిలో వాస్తవంగా ఉండవలసింది ఇనుపదండం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇనుపదండము అంటే అర్థం ఏంటంటే అది చాలా బలము, ప్రభావముతో కూడినది, ఎవరినైనా తుత్తునీయులు చేయగలిగినది. అంటే ఒక శక్తికి, ఒక బలానికి, ఒక అధికారానికి సూచిక అది. ఇప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైన కాదన్నాడు కాబట్టి భౌతికంగా దండమే ఉండాల్సిన పని లేదు. సమస్త జనములు ఆయన పేరుట వంగి దండం పెట్టగలిగిన దానికంటే మించిన దండం ఏముంది చెప్పండి? కాబట్టి అటువంటి స్థితిలో ఉండాల్సిన ప్రభుని ఆయన చేతికి ఏమిచ్చారు? రాజదండం. నిజమైన రాజదండం ఇచ్చారు. నిజమైనటువంటి ఇనుప దండం ఇచ్చారు. అది లేదు కదా, రెల్లు ఇచ్చారు. రెల్లు ఎలాంటి తెలుసండి? రెల్లు అనగానే ఎలా ఉంటదంటే, యేసు ప్రభువులు వారు చెప్తున్నారు రెల్లు గురించి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. 11వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనం. బాప్తిజం యోహాను దగ్గర ఉంటదన్న ఈ నెల్లు గురించి. వారు వెళ్ళిపోవచ్చును గూర్చి జన సమూహముతో ఇలాగూ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి రెల్లు ఎలాంటిదటండి? గాలికి కదులుతా ఉంటుంది. గాలికి కూడా కదిలిపోద్దట. అంటే వెరీ వెరీ వీక్ అని అర్థం కదా. ఏమండి? 12వ అధ్యాయము ఇదే మత్తయి సువార్త 20వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనం. విజయం ముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. రెల్లు ఏమైపోద్దండి? విరిగిపోతుంది, నలిగిపోద్ది. నలిగిపోయి గాలికి కూడా అలాగ కొట్టుకుపోయేటటువంటి చాలా వీక్ గా ఉండేటటువంటిది రెల్లు. అంటే యేసు ప్రభుని ఏమని చెప్తున్నట్టు అన్నమాట అది ఇవ్వటం ద్వారా? చాలా వీక్ అండి. నువ్వు ఏదేదో అనుకున్న రాజు కాదు నాయన. ఒకవేళ నువ్వు రాజు అయినా చాలా వీక్, నువ్వు నీ దగ్గర పవర్ లేదు, నువ్వు పవర్ఫుల్ రాజువు కాదు అని సింబాలిక్ గా చెప్పటానికి పెట్టినది రెల్లు. అంటే ఇట్లాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలగాలి. ఎందుకంటే మనం చాలాసార్లు ఏమని చదువుకోబోయి ఉంటాం చెప్పండి? మామూలు వస్త్రాలు తీసేసి ఊదా రంగు వస్త్రాలు ధరింపజేశారని చూస్తాం. ఎందుకు ఊదా రంగు వస్త్రాలు ధరింపజేశారో తెలీదు ఒకటి.
తర్వాత రెల్లు ఇచ్చారు చేతికి అనే విషయం తెలుసు, కానీ రెల్లు ఎందుకు పెట్టారు అనేది తెలియదు. రాజదండం అనేది ఎలా ఉంటది అనేది, ఇవన్నీ మనకు అంటే ధ్యానంలో మనం తెలుసుకొని నేర్చుకోవాల్సిన విషయాలు పిల్లలు. ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటి అప్పుడు? ఉదారంగ వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ముళ్ళ కిరీటం అల్లి తల మీద పెట్టిన తర్వాత, రెల్లు చేతులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు రాజు అయ్యాడండి, ఇప్పుడు రాజు అయ్యాడండి. కాబట్టి ఏమంటున్నారు? యూదుల రాజా అని చెప్పి ఏం చేశారు ఇంకా అంటే అపహసించారు. 30వ వచనానికి వస్తే అక్కడున్న మాట ఏంటంటే ఆయన మీద ఉమ్మేశారు. ఆ రెల్లునే తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టారు. అంటే తన రెల్లును తీసుకొని తన చేతిలో పెట్టిన రెల్లును తీసి మళ్ళా ఆయన తల మీదే కొట్టి ఆయన అపహసించారు, ఆయన మీద ఉమ్మేశారు. అంటే నిజంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, దెబ్బ పడితే ఒకవేళ అసలైన మనిషి లోపల నుంచి బయటకు వస్తారండి. దెబ్బ పడ్డప్పుడు కంటే ఇంకా పవర్ఫుల్ గా ఎప్పుడు బయటకు వస్తారు తెలుసండి? మనిషి లోపల ఉన్న మనిషి చేసి మాట్లాడినప్పుడు, ఇంకా హేళన చేసి మాట్లాడడం కంటే ఇంకా అవమానపరిచినప్పుడు, అక్కడే ఉందమ్మా మనకు ఆన్సర్, అక్కడే ఉంది. ఇప్పుడు మీలో ఎవరో ఒకరు వచ్చి నా మీద ఉమ్మేశారు అనుకోండి, కోపం వస్తారా? అది ఎవరికైనా వచ్చి ఉమ్మేశారు అనుకోండి, మీకు కోపం వస్తారా? అంతవరకు ఎందుకండి బాబు, డైరెక్ట్ గా వచ్చి ఉమ్మేయటం వద్దు. మనం అట్లా ముందు పోతూ ఉంటాం, వెనక మనం మామూలుగా వచ్చి గళ్ళొచ్చే ఉమ్మేశాడు అనుకోండి ఒకడు, వాడి మీద ఏదో చిన్న తేడా ఉంది, మనకు చిన్న వైరం ఉంది, అభిప్రాయ భేదం ఉంది. అలాంటోడే వాడికి ఏదో ఉమ్మొచ్చో ఏదో గల్లొచ్చో ఉమ్మేశాడు అనుకోండి, అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? నన్ను చూసే ఉమ్మేసినారు. నల్లని చూసి ఉమ్మేశాడు, ఎంత కొవ్వు, ఎంత అహంకారం వాడికి, లేదా ఆమెకు, దానికి అని అనుకుంటావా లేదా? అలాంటిది ఎక్కడో పక్కన ఉమ్మేస్తేనే మనల్ని చూసి ఉమ్మేశాడు అనే పరిస్థితులు ఉంటే, డైరెక్ట్ గా ఉమ్మేస్తేనండి, మానవుడు అంటే ఆత్మాభిమానం కలిగిన వాడు కదండి, దేవుడు కదండి ఆయన. దేవుడే సాధారణ మానవుడే తట్టుకోలేకపోతే దేవుడు తట్టుకున్నాడు. అది మనకు ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి ప్రేమ. ఎవరో పాట రాశారు, ఏమనంటే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. నిజంగా ఆశ్చర్యమే అది. ఆ సైనికులు ఎవరు? వాళ్ళని చేసింది ఆయనే కదా. ఆ సైనికులను చేసింది, వాళ్లకు ఊపిరినిచ్చింది, జీవమునిచ్చింది, ఆరోగ్యమునిచ్చి, అధికారమునిచ్చి, కుటుంబాలనిచ్చి, ఒక స్థితిలో ఉంచి, ఈ అధికారాలన్నీ ఇచ్చి, రోమా గవర్నర్ పిలాతుకి ఇచ్చిన అధికారం ఆయన ఇచ్చిందే కదా. అలాగే ప్రపంచాలలో ఆ చక్రవర్తికి కూడా ఆధిపత్యం ఇచ్చింది ఆయన. లేకపోతే ఏమొచ్చింది, ఎవరికి వస్తుంది చెప్పండి? అంత సృష్టికర్త అదే మన కోసం తట్టుకున్నాడంటే మనకు అదే వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఎవరన్నా ₹1 విలువ చేసే దానికోసం ₹100 పెట్టి కొంటారండి ఎవరన్నా? ₹1 విలువ చేసే వస్తువుని ₹100 పెట్టి ఎవరన్నా కొంటారా? 100 ఎక్కువ కూడా వద్దు. ₹1 విలువ చేసేది 100 పెట్టి కొనం. మనం ₹1 పెట్టి ఎప్పుడు కొంటామంటే ₹1 కంటే ఎక్కువ విలువ ఉన్నది ₹1 పెట్టి కొనడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ విలువ పెరిగిపోతుంది అన్నదాన్ని మనం పెట్టి కొనగలము, లేదా దానికి సమానమైనటువంటి విలువ ఉన్నది దానికి పెట్టగలం. కానీ అసలు మనవేంటండి? అప్పుడప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, పనికిరాని వాళ్ళ గురించి మాట్లాడుతారే, నెత్తి మీద ₹1 పెడితే 10 పైసలు పనికిరావరండి. మనం ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళం. దేనికి పనికి వచ్చేవాళ్ళం? దేంట్లో మనం నికార్సైనటువంటి వాళ్ళని చెప్పండి? ఒక ఆహార పదార్థాన్ని చూస్తేనే టెంప్ట్ అయిపోతామే. మగవాడైతే వేరే ఆడబిడ్డను చూస్తేనే చొంగగార్చుకుంటాడే. ఆడబిడ్డ నోరు అదుపులో ఉండని పరిస్థితులు ఎన్నో ఉంటాయి, ఆలోచనలు అదుపులో ఉండలేవు మనకి.
ఏదన్నా చూసినా మనకంటే కొంచెం స్థితిలో ఉన్నట్టు వాళ్ళని చూస్తే కన్ను కొట్టుకుంటామే. ఎక్కడ చూసినా మనలో చాలా రకాలైనటువంటి అవలక్షణాలు ఉంటాయి. అట్టాంటి పనికిరాని మన లాంటి వాళ్ళ కోసం పరమప్రభు దిగువచ్చి మనల్ని విలువ పెట్టి కొనబడిన వాళ్ళు అని ఎందుకు అనాల్సి వస్తుందో తెలుసా దేవుడు? విలువనేళ్ళోళ్ళం మనం. లేని వాళ్ళని విలువ పెట్టి కొనేటువంటి పరిస్థితి. ఒక్కసారి ప్రభు కోపం వచ్చింటే ఏంటి మన సంగతి అని అనిపించింది. కోపపడుడు గాని పాపం చేయకుడు. యేసుప్రభు కూడా కోపపడ్డాడు. యేసుప్రభు కూడా కోపపడ్డాడు. కానీ ఈ టైంలో గనక కోపపడింటే ఆయన పరిస్థితి మరోలా ఉండేదండి. మనకెవరికి లోకానికి రక్షణ ఉండేది కాదు. ఈ ప్రపంచం ఎప్పుడూ అంతమైపోయేది. ఆయన శాంతం నిజంగా మనందరికీ ఎంత ఆశీర్వాదం ఇచ్చిందో మహనీయుడి శాంతం. అందుకేనండి ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది అని అంటుంది బైబిల్. అందుకే ప్రభువుకున్నటువంటి ఓర్పు మనకు ఉండాలి. ఈరోజు అదే ఓర్పు ఎన్నో విషయాల్లో నిజంగా ఓపికగా ఉన్నందుకే, నాకు ఆ రోజు ఓపికతో ఉన్నందుకే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని కొంతమంది వాళ్ళ సాక్ష్యాలు పంచుకుంటుంటారు. మనకు ఆవేశమే తెలుసు, ఆవేదన చెందటమే తెలుసు, ఆక్రోశమే తెలుసు తప్ప ఆలోచన, సంయమనం అలాంటిది మనకు చేత కావు. అలా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారండి. ఒకటి దీర్ఘశాంతము వానికి సుబుద్ధినిస్తుందట, తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిస్తుంది అని రాయబడిందండి బైబిల్. అటు ఆ దీర్ఘశాంతం ప్రభువులో ఎంత కనపడుతుంది. అందున ఆ వయసు ఏంటండి? శరీరంలోనికి మనలాంటి శరీరంలోకి వచ్చాడు ఆయన. 33 ఏళ్ళు 34 ఏళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి, అందున ఏ పాపం ఎరుగునోడికి ఏముంటది చెప్పండి? నీతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఏముంటదండి? రోషం ఉంటది, ధైర్యం ఉంటది. మామూలుగా తప్పు చేసినోడు పడతాడండి, అవునా కదా? పాపం చేసినోడు, తప్పులు చేసిన వాళ్ళు పడతారు. నిజమే కదా, మన తప్పు ఉంది కదా అనుకుంటాడు. కానీ ఏ పాపం చేయనటువంటి వ్యక్తి తట్టుకోవటం అస్సలు కుదరదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. గొడవ అయిందండి ఇంట్లో గొడవ అయింది, భార్యాభర్తలు గొడవ అయింది. భర్త భార్య మీదో లేదంటే భార్య భర్త మీదో అభాండం వేయటం జరిగింది. నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. నేను ఎట్లా ఒప్పుకోవాలి? నేను ఏ పాపం చేశానని. ఒప్పుకుంటే పాపం చేసినట్టు. నేను చేయలేదే, తప్పు చేయలేదే నేను, కాబట్టి నేను సచ్చినా ఒప్పుకొని అనుకుంటారు. కానీ ప్రభువుల వారు ఈ అవమానం పొందటానికి నా దగ్గర ఏం తప్పు ఉందండిరా మీరు ఎలా చేస్తున్నారు, నేను ఏ పాపం చేశానండిరా అని ఒక్క మాట మాట్లాడితే ఎవరి దగ్గర ఉన్న జవాబు ఉంటుందా? ఎవడి దగ్గర జవాబు ఉండదు. కానీ మౌనం అయిపోయాడు. నిజంగానండి ఒక లావాలను, అగ్ని పర్వతాలను పుట్టించినటువంటి మహా అగ్ని పర్వతం ఆయన. జమదగ్ని అని ఎవరికైనా పేరు పెట్టాలంటే యేసుప్రభు పెట్టచ్చు. అంత పవిత్రుడు, పరిశుద్ధుడు. కాబట్టి నిప్పు లాంటి మనిషి, అలాంటి ఆయన ఏదో అగ్ని పర్వతంలో నుంచి మంచి మొక్కలు పుట్టుకొచ్చినట్టు, పూల మొక్కలు పుట్టుకొచ్చినట్టు మన కోసం మారిపోయాడండి ప్రభు. మన కోసం తట్టుకున్నాడు. అందుకే మన జీవితంలో ఇక ప్రత్యేకంగా దేవుడు ప్రభు చేయాల్సినది ఏం లేదండి. నేను ఎప్పుడు అదే ఆలోచన చేస్తుంటా. నా ప్రభు నా కోసం, నా తండ్రి నా కోసం ఆయన సొంత కొడుకునే పంపడం కంటే మించినటువంటి మేలేముంది? ఇంతకంటే ఏం చేయాలి దేవుడు? దాంతో పోలిస్తే ఏదైనా ఎక్కువ? అసలు మనకి ఏదైనా ఎక్కువ కాదు కదా, అన్నీ తక్కువే కదా. నిజంగా అద్భుతం. ఆకాశానికి భూమిని మధ్యన వేలాడి ఆకాశానికి భూమికి నిచ్చెనేసాడండి యేసుప్రభు మన కోసం. ఎక్కిరా, పైకిరా అని. కానీ ఈరోజు మనం ఆ త్యాగాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి
ఏదే దానికోసమో ప్రాకులాడుతున్నటువంటి రీతిగా కనిపిస్తూ ఉంటాం. కొందరు సంపాదన 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 దాని మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఎదిగిపోవాలి, లేదంటే నేనే ఫేమస్ అయిపోవాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలని దానికోసం. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ప్రారంభంలోనే జన సమూహాలు జలప్రళయం తర్వాత విస్తరిస్తున్నప్పుడే ఆకాశం అంటే శిఖరం కట్టి బాబెలు గోపురం కట్టి ఎందుకు కట్టాలనుకున్నారు వాళ్ళు? ఏమని రాయబడింది మనకు? పేరు సంపాదించుకుందాము రండి అని. పేరు 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 కోసం చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. యేసు ప్రభు సంబంధికులు, క్రీస్తు రక్త సంబంధికులు, క్రీస్తు యొక్క కుటుంబపు వారు అన్నదానికంటే మించిన పేరు ఎక్కడుందండి బాబు? దానికి మించిన పేరు కావాలా మనకి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మేసం మెలేసి కొంతమంది ఏమని అంటారు? మా వంశం అంటారా అంటారా? విన్నారా లేదా మీరు? మా వంశం అంటే ఏమనుకున్నావు? మేము మీకు దక్కాల్సిందాన్ని కాదు, నేను పొరపాటున ఏదో నువ్వు లక్కీగా నీకు దొరికేసాను నేను అని చెప్పేసి కొంతమంది ఆడబిడ్డలు భర్తతో అంటూ ఉంటారు. ఏమనుకున్నాం మా వంశం అంటే? ఫలానా వాళ్ళ నారు అంటే ఏమనుకున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళన్నిటికంటే మించినటువంటి ఘనమైనటువంటిది క్రీస్తు సంబంధికులు, క్రీస్తు దాసులు, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడినటువంటి ఆయన కుటుంబ సభ్యులు అనడం కంటే మించిన గొప్ప భాగ్యం మరొకటి లేదు. వాళ్ళు చేశారు అవమానం, మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభుకి ఇలా చేస్తున్న వాళ్ళని చూసి మనకు ఎంతగానో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కానీ ఈరోజు ప్రభువు కోరుకున్న రీతిగా బతకనటువంటి జీవితాలు కలిగి ఉండినప్పుడు మనం కూడా ఆ ప్రభువును ఏం చేసినట్టు అనుకుంటున్నారు? ఏమండి, బైబిల్లో ఒక మాట రాయబడిందండి, ఏమన్నా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 29వ వచనం. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఏం చేశారట అండి? మానవుల్లో, విశ్వాసుల్లోనే, నమ్మిన వాళ్ళలోనే కొందరు ఏం చేశారట? పాదములతో దేవుని కుమారుని పాదాలతో తొక్కేశారట. ఇప్పుడు ఉమ్మేయటం కంటే పాదాలతో తొక్కేయటం పెద్ద పాపమా కాదా? పెద్ద పాపమే. ఆలోచన చేయండి. అంటే యేసు ప్రభుల వారిని పాదాలతో తొక్కేయటం, ఆయన నెత్తి మీద పెట్టుకోవాల్సిన వాళ్ళం కదా మనం. ఆయన తొక్కేస్తున్నానంటే చాలా 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 విషయాలు చాలా చెప్పాడండి. ఇవన్నీ మనం చూస్తే ఇదిగో 24వ వచనంలో ఉంది, పాదాలతో తొక్కటం అంటే ఏందో అనుకున్నారు మీరు. మేము ఎప్పుడు తొక్కామండి ప్రభువుని, మేము ఎంత అమాయకులం అండి అనుకుంటారేమో. చూడండి ఎవరు తొక్కుతారు. 24వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. మానుకొనుచున్నట్లుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయును. ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంఘంగా కూడుకోకపోవటము, అట్లాగే ఒకరికొకరు హెచ్చరించుకోకపోవటం, ప్రేమ చూపకపోవటం, సత్కార్యాలు చేయకపోవటం, ఇదే యేసు ప్రభువుని పాదాలతో తొక్కటం అంటే. మరి ఏదో కాదు. ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఆదివారం రోజున ఎందుకమ్మా చర్చికి రాలేదు అని కొంతమందిని అడిగితే, బ్రదర్స్ సిస్టర్స్, ఈరోజు మా బంధువులు వచ్చారండి. బంధువులు వచ్చారు ఇంటికి. బంధువులు వచ్చి వాళ్ళంటే తెలియనోళ్ళు, లేకపోతే ఆత్మీయతలు తెలియనోళ్ళు, సంఘం విలువ, సహవాసం విలువ తెలియనోళ్ళే అనుకోవచ్చు. వాళ్ళే ఉండమని ఉండొచ్చు. ఉండండి, ఏమవుద్ది, ఒక ఆదివారమే కదా అని అంటే మన బుద్ధి ఏమవుద్ది?
ఆదివారం రోజున ఖచ్చితంగా చాలా మంది సెలవని, అందరికి సెలవని ముందు ముఖ్యంగా అన్ని జనులు పెళ్లిళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. తెలుసా మీకు? ఎక్కువ అందరూ రావాలి కాబట్టి పెళ్లికి ఆదివారం రోజున పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి పెట్టుకుంటే మనం పొలోమని పోయేటువంటి పరిస్థితులు ఉండటం ఏంటి? నేను ముందు చెప్పాను మీకు. కూరగాయలు నెత్తి మీద బుట్ట పెట్టుకొని కూరగాయలు అమ్ముకునేటువంటి ఆవిడ ఆదివారం రోజు, శుక్రవారం రోజు కూరగాయలు అమ్మటానికి రాదట. ఏమ్మా నువ్వు రోజు మిగతా రోజులంతా టంచనగా వచ్చేస్తావు, ఆదివారం రోజు, శుక్రవారం రోజు రావేంపమ్మా అంటే, ఆదివారం రోజు ప్రభు దినమమ్మా, మేము ప్రభు సన్నిధిలో గడపాలి, శుక్రవారం రోజు మాకు కోడుకుంటుందమ్మా, బైబిల్ ఉపవాస ప్రార్థనలు ఉంటాయి ఆ రోజంతా, కాబట్టి ఆ రోజు మేము రాము, ఎంత లాభం వచ్చినా మాకు అవసరం లేదమ్మా, మా ప్రభు కంటే ఎక్కువ కాదమ్మా. నెత్తి మీద బుట్ట పెట్టుకుని అమ్ముకునేటువంటి ఆవిడ ఎంత ఆలోచన చేస్తుంది? పెట్రోల్ బంక్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆదివారాల్లో ఈరోజు ప్రభు దినం, ఆదివారం సెలవు అని పెట్రోల్ బంక్ 24 hours ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. మీకు పెట్రోల్ బంక్ అనేటువంటిది ఈ ఆయిల్ పంపు, డీజిల్, పెట్రోల్ పట్టేటువంటిది 24 hours ఉంటుంది. అది అని ఆదివారం మూసేస్తారండి. ఎంత లాస్ తెలుసు వాళ్ళకి. అయినా కూడా మా ప్రభు ఇప్పటిదాకా ఇచ్చింది ఆయనే, ఈ లాస్ కూడా ఏదో ఒక రూపైనా భర్తీ చేస్తారనుకొని ఆపేస్తారు, మూసేస్తారు. చాలా మంది మన చర్చిలో పనిచేస్తున్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు మంచి వర్కర్స్ ఉన్నారండి. ఆదివారం కూడా వర్క్ చేస్తే రోజువారి దానికంటే ఎక్కువ సంపాదిస్తారు వీళ్ళు. అయినా దాన్ని మూసేసుకుని వచ్చేస్తారు. చాలా మంది అడుగుతారట, ఆదివారం అయినా ఎక్కువ పని ఉంటది, డబ్బులు సంపాదించుకోవచ్చు నువ్వు మామూలు దిన రోజుల కంటే, ఎందుకు మీరు పోగొట్టుకుంటున్నారు, కడుపు నిండా బెడ్లు ఉన్నాడు కదా, ఎందుకు చేయవనంటే, ఎంత వచ్చినా నాకు అక్కర్లేదు, నా ప్రభు సన్నిధిలో ఉండాలి. వాట్ ఎ కమిట్మెంట్. అంటే ప్రభు ఈరోజు మనం సమాజంగా కూడుకోవటం లైట్ తీసుకుంటున్నాం, అలాగే ఎవరిని ఒకరినొకరు హెచ్చరించుకోవటం లైట్ తీసుకుంటున్నాం, సత్కారాలు చూపటం లైట్ తీసుకోండి, ప్రేమ కలిగి ఉండటం. ఏంటనుకుంటున్నారు ప్రేమ అంటే? ప్రేమ అసలు మీరు తెల్లవారి లేచి ఆన్లైన్కి వస్తున్నారంటే మీ మీద మీకు ప్రేమ ఉన్నట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి, మన మీద మనకు ప్రేమ ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఇది. ఎందుకంటే ఇదే టైము ఇలాగే అందుబాటులో కలకాలం ఉంటుందని మనం అనుకోవడానికి లేదండి, మర్చిపోకండి. ఇప్పుడు నేను లేకపోతే మిగిలినటువంటి ఇప్పుడు నిర్వాహకులు, వాడబడేటువంటి దైవజనులు, వాళ్ళకు సేవా భారాన్ని బట్టు, అనారోగ్య సమస్యలను బట్టు, అననుకూల పరిస్థితులను బట్టు ఇప్పుడు అంత సజావుగా జరగదు కదా. ఏదో కారణాన్ని బట్టి రాలేకో లేకపోతే మొత్తం ఇది తీసేసి ఉన్నారనుకోండి, మీరు అనుకోవచ్చు ఒకవేళ వేరే చోట్ల చెప్తున్నారు కదా అక్కడికి వెళ్ళిపోతామని. అక్కడ కూడా ఇట్లాగే ఉంటుందా? ఎప్పుడు అలాగే జరిగిపోద్దా? సో మనకు దీపం ఉంది, దీపంగా దీపాలు ఇచ్చాడు దేవుడు. వాటిని ఉన్నప్పుడు చెక్కబెట్టుకునేటువంటి పరిస్థితి మనకు లేకపోతే చాలా కష్టం. గమనించండి దయచేసి. ఇదిగో యేసు ప్రభును కాళ్ళతో తొక్కేటటువంటి పరిస్థితి. అయ్యో వాళ్ళు ఏంటి ఆ ముళ్ళ కిరీటం పెట్టేశారే, అయ్యో ఏంటి ఉమ్మేశారే, అయ్యో ఏంటి పిడిగుద్దులు గుద్దారే, అయ్యో ఏంటి రెల్లుని చేతిలో పెట్టారే, అయ్యో ఏంటి ఊదారంగ వస్త్రాలు ధరించి మళ్ళీ తీసేసి మామూలు వస్త్రాలు వేసేసారే, ఎంత దుర్మార్గం, కొరడాలతో కొట్టేసారే మన ప్రభువునని ఆ సినిమాలలో ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లో చాలా బాగా చూపిస్తారు. దాన్ని చూసి ఏడ్చినటువంటి సున్నిత మనస్కులు చాలా మంది ఉన్నారు. అప్పటిదాకా యూదుల మీద అంతకు కోపం లేని వాళ్ళు కటకట పళ్ళు కొరికారు, అంత కోపం వచ్చింది వాళ్ళ మీద. బానే ఉంది, మంచిదే. మరి మనం చేస్తున్నది ఏంటి? ఆలోచన చేయండి పిల్లలు. కాబట్టి ప్రభువును ఏకంగా పాదాలతో తొక్కే పరిస్థితులు మనం వెళ్లకుండా ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో మనం ఒక్కొక్కటిగా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి మనకు ఉండగలగాలి. లేకపోతే ఆ అపహసించినటువంటి వారి జాబితాలో, యేసు ప్రభుని హింసించిన వారి జాబితాలో, కొరడాలతో కొట్టిన వారి జాబితాలో, ఉమ్మి వేసిన వారి జాబితాలో మనమును చేరిపోతాం. ఇటు దుస్థితి మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడి ప్రభు మనల్ని తన దండులో చేర్చుకున్నటువంటి ఆయనకు సంతోషం కలగజేయాలి. కలగజేసే విధంగా మన పాత్రలను పోషించగలగాలి.
అటు స్థితిలోకి మనం అందరము వచ్చుటకు సర్వశక్తులను శక్తిలోపం లేకుండా ఉండుదుము గాక. ఆమేన్.